హాయ్, యూట్యూబ్లో మనీ సంపాదించాలి అంటే చాలామందికి తెలిసిన సోర్సెస్ ఏంటి? మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి యాడ్స్ వస్తాయి ఛానల్ మీద, సో అప్పుడు డబ్బులు వస్తాయి. రెండోది అఫిలియేట్ లింక్స్, అంటే అమెజాన్ లింక్స్ లేదంటే ఫ్లిప్కార్ట్ లింక్స్, మింత్రా లింక్స్ అవి మన వీడియో కింద పెడితే అవి జనాలు క్లిక్ చేసి కొనుక్కుంటే అక్కడ నుంచి కమిషన్ వస్తుంది. లేదంటే మెంబర్షిప్లు, సూపర్ థ్యాంక్స్ ఇవి అనుకుంటారు. కానీ అదంతా బేసిక్ మాత్రమే, అంటే ఎలిమెంటరీ లెవెల్ మాత్రమే. యూట్యూబ్లో చాలామందికి తెలియని కొన్ని వందల సోర్సెస్ ఉన్నాయి, లిటరలీ వందల సోర్సెస్, ఒకవేళ సబ్ కేటగిరీ వేసుకుంటే. ఆ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. యాజ్ యూజువల్ నా ప్రీవియస్ వీడియోస్ లాగానే ఇది కూడా ఇన్ఫర్మేటివ్ ఉండబోతున్నాయి. అండ్ నేను కావాలనే ఇది సండే రోజే రిలీజ్ చేస్తున్నాను, సో దట్ ఫ్రీ టైంలో మీరు హ్యాపీగా చూడొచ్చు అని చెప్పి. తప్పకుండా చూడండి, ఫుల్గా ఇన్ఫర్మేటివ్ ఉండబోతున్నాయి. యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసే డిఫరెంట్ సోర్సెస్కి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలామంది మీరు వీడియోలు చూస్తుంటారు, 4000 వాచ్ అవర్స్ ఇలా తెచ్చేసుకోండి, ఒక రోజులో తెచ్చుకోండి, లేదంటే వారం రోజుల్లో తెచ్చుకోండి, ఒక వీడియోతో తెచ్చేసుకోండి, ఓవర్ నైట్ తెచ్చేసుకోండి, 4000 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి. కానీ ఏ ఒక్కడన్నా కానీ 4000 వాచ్ అవర్స్ వచ్చాయి సరే, దాని తర్వాత ఏంటని ఎవడని చెప్పాడా? ఎందుకంటే వందల ఛానల్స్ ఉన్నాయి, 4000 వాచ్ అవర్స్ అయిపోయి వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ దాటేశారు, ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయాయి, కానీ వాళ్ళకి ₹1 రాలేదు ఇప్పటి వరకు. నా ఛానల్లోనే వీడియోస్ కింద, నా ప్రీవియస్ వీడియోస్ కింద కొంతమంది కమెంట్ చేశారు, మా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది కానీ ఇంకా డబ్బులు రావట్లేదండి. రీజన్ ఏంటి ఎవరైనా చెప్పారా? ఎవరైతే ఈ 4000 వాచ్ అవర్స్ తెచ్చేసుకోండి, ఇలా తెచ్చేసుకోండి, అలా తెచ్చేసుకోండి అంటారు, అవన్నీ షార్ట్ కట్స్. అలా ఈజీ మెథడ్కి వెళ్ళకండి. వీడియో వైరల్ అయిపోవడం వల్ల వాచ్ అవర్స్ రావచ్చు, లేదంటే ఒక షార్ట్ వైరల్ అయిపోవడం వల్ల మీకు ఆ మినిమం రిక్వైర్మెంట్ అయిపోవచ్చు, సబ్స్క్రైబర్స్ రావచ్చు. కానీ దాని తర్వాత పెట్టే కంటెంట్ ఒకవేళ మీది బాగలేదు అంటే జనాలు మీరు వీడియోస్ చూడరు, మళ్ళీ మీ వీడియోస్ చూడలేదంటే మీకు అమౌంట్ $100 రాదు, రిక్వైర్మెంట్ మంత్లీ రావడానికి మీకు డబ్బులు రావు. ఎందుకంటే ఇది చాలామందికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. మానిటైజేషన్ అయిపోయినా కానీ డబ్బులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 95% యూట్యూబ్ నుంచి మనీ సంపాదించాలనుకునే వాళ్ళు, కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఛానల్ మానిటైజేషన్ అయినా కానీ ఒకవేళ మీరు షార్ట్ కట్స్ యూజ్ చేసో, లేదంటే ఒక వీడియో వైరల్ అయిపోయిందని చెప్పేసి పెట్టేస్తే తర్వాత వీడియో కంటెంట్ బాగాలేకపోతే, ఛానల్లో వ్యూస్ రాకపోతే మీకు యాడ్స్ రావు, యాడ్స్ రాకపోతే మనీ రాదు. అది వీడియోలో మెయిన్ టాపిక్ వెళ్తే, యూట్యూబ్లో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే బేసిక్ ఏదైతే మనకి యాడ్స్ నుంచి వచ్చే డబ్బులు ఇవి ఉంటాయో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, అండ్ టాప్ లెవెల్కి వెళ్దాం. ఆ లెవెల్స్ మీకు ఎంతమందికి తెలుసు ఈ రకాలు కూడా డబ్బులు సంపాదించవచ్చు, లేదంటే ఏదైనా కొత్త విషయం మీకు తెలుసుకున్నారంటే కింద కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఎన్ని విషయాలు తెలుసు అని చెప్పి. బేసిక్ అంటే ఇది అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను ఇది మ్యాక్సిమం జనాలకు తెలిసిందే. ఏంటి? ఫస్ట్ వచ్చేసి యాడ్స్. యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఛానల్స్కి యాడ్స్ వస్తాయి. అందరూ అదే కదా అనుకునేది, మానిటైజేషన్ అయిపోవాలి. అంటే మానిటైజేషన్ అయిపోతే ఏంటి, అట్లీస్ట్ బేసిక్ మినిమం ఇంత డబ్బులు వస్తాయని చెప్పి ఒకటి ఉంటుంది కాబట్టి. సో యాడ్స్ అనేది మనకి అన్నిటికంటే ప్రైమరీ సోర్స్. దాని తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్, అంటే కింద ప్రోడక్ట్స్ లింక్స్ పెడతా ఉంటారు కదా. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా నేను కొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ పెట్టుకుని ఉంటాను. దాంట్లోంచి ఎవడన్నా కానీ ఏదైనా క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్కి వచ్చే కమిషన్ వీళ్ళకి అకౌంట్లో పడుతుంది, యాడ్సెన్స్ అకౌంట్లో పడుతుంది, అసోసియేట్ లింక్లో. సో అదొకటి. మీరు లైవ్స్ చేస్తూ ఉంటారు, మీకు కింద సూపర్ థ్యాంక్స్ లేకపోతే గిఫ్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, వాటిని యూట్యూబ్ మనీలాగా కన్వర్ట్ చేసి మళ్ళీ మీ అకౌంట్లో వేస్తుంది. సో ఇవన్నీ బేసిక్ అనమాట. ఇంకొకటి మెంబర్షిప్స్ అని ఉంటాయి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు ఛానల్ మెంబర్షిప్స్ ఇవ్వచ్చు. ఎవరెవరికైతే మీ ఛానల్ పెట్టే కంటెంట్ బాగుంటుందో వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ వీడియో చూస్తారు. నేను పర్సనల్గా నేనే షాక్ అయ్యాను. నా ఏ ఛానల్స్లో మన యూట్యూబ్లో వీడియోస్ అయితే ఫ్రీగా చూసుకోవచ్చు కదా, దానికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మా అయితే యాడ్స్ వస్తే యాడ్స్ అయిపోయిన తర్వాత యాడ్స్ స్కిప్ చేసి మనం చూసుకోవచ్చు. దానికి కూడా డబ్బులు నెల పే చేసి జనాలు మనల్ని ఎంకరేజ్ చేస్తారంటే నేను నమ్మలేదు. నా ఛానల్కి అయ్యాయి. నా ఛానల్స్కి అలా మెంబర్షిప్స్ ఉన్నారు. కంటెంట్ ఒకవేళ బాగుంటే మెంబర్స్ ఆటోమేటిక్గా వస్తారు, ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ కోసం మనం ఏమైనా చేయొచ్చా అంటే కొంతమంది చేస్తుంటారు, కొన్ని ఛానల్ చేస్తూ ఉంటే ఓన్లీ వాళ్ళ కోసం అని చెప్పి మెంబర్స్ ఓన్లీ అని చెప్పి వీడియోస్ పెడతా ఉంటారు. అది వాళ్ళ పర్సనల్ చాయిస్. నేనైతే అలా పెట్టను. నేనైతే అన్ని పబ్లికే వీడియోస్ పెడతాను. వాళ్ళు మనీ పెట్టినా, అంటే మెంబర్షిప్స్ ఉన్నా మెంబర్షిప్ లేకపోయినా కానీ నేను అన్ని పబ్లికే పెడతాను. కానీ నా ఛానల్కి ఆల్రెడీ మెంబర్స్ వచ్చారు, మెంబర్షిప్స్ తీసుకున్నారు. కొంతమంది సూపర్ థ్యాంక్స్ ఇచ్చారు. మన లాస్ట్ వీడియోలో చెప్పాను, నాకు సూపర్ థ్యాంక్స్ అని చెప్పి ₹40 వేశారు. సో ఇవి కొన్ని ఉంటాయి. లైవ్ చేస్తున్నప్పుడు మీకు గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, సూపర్ థ్యాంక్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే సో ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇవన్నీ బేసిక్ కింద వచ్చేస్తాయి. ఒకవేళ మానిటైజేషన్ అయిపోతే మీకు ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ విషయం ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ ఉంటాయి, అంటే కింద ప్రోడక్ట్ లింక్స్. ఇప్పుడు నేను ఏవైతే పెడుతున్నానో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అందరూ ఏమనుకుంటారు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ వాటి లింక్స్ తీసుకొని వచ్చేసి కింద మన డిస్క్రిప్షన్లో పెట్టేస్తే వీళ్ళు క్లిక్ చేసి కొనుక్కుంటే వాళ్ళకు డబ్బులు వస్తాయని. కాదు, అలా రావు. అఫిలియేట్ లింక్స్ పెట్టాలంటే మీకు అఫిలియేట్ అకౌంట్ ఉండాలి. అఫిలియేట్ అకౌంట్ అంటే అదేం స్పెషల్ అకౌంట్ కాదు, మీకు నార్మల్ ఉన్న అమెజాన్నే. కాకపోతే మీరు వెళ్ళి అక్కడ అఫిలియేట్ కోసం అప్లై చేస్తే వాడు అఫిలియేట్ లింక్ ఇస్తాడు మీ ఛానల్ స్పెసిఫిక్కి, లేదంటే మీ అకౌంట్ స్పెసిఫిక్కి. ఆ లింక్స్ పెడితేనే మీరు అవి క్లిక్ చేసి ఎవరైతే ప్రోడక్ట్స్ కొంటారో
అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. అంతేగాని నార్మల్ లింక్స్ తీసుకొని వచ్చి కింద పెట్టేస్తే మీకు రావు. అది వాడు కొనుక్కొని వాడు ఏదో తీసుకుంటాడు, మీకు ₹1 రాదు. అఫిలియేట్ లింక్స్ త్రూ డబ్బులు రావాలంటే మీకు అఫిలియేట్ అకౌంట్ ఉండాలి. అది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీరు ఏ లింక్స్ అయితే చేస్తారో దాంట్లో వెళ్ళి అఫిలియేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది మీరు యూట్యూబ్లో ఎక్కడైనా కొట్టండి ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. 15-20 నిమిషాల్లో అకౌంట్ చేసేసుకోవచ్చు. ఇదంతా బేసిక్ ప్రాసెస్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ప్రోడక్ట్ ప్లేస్మెంట్స్, కొలాబరేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్. ఇవన్నీ అంటే మీ వీడియోలో ఎక్కడైనా కానీ మీరు ఏదైనా ప్రోడక్ట్స్ పెట్టారు, లైక్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ మైక్ తోటి మాట్లాడుతున్నాను, చాలామందికి ఈ మైక్ గురించి తెలియాలని చెప్పేసి కమెంట్ చేశారు, ఏ లింక్ ఏంటి అని చెప్పి పెట్టాను. అలాగే బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఇది యూజ్ చేసి నేను ఎడిట్ చేస్తూ ఉంటాను, బాగుంది. సో దీని లింక్స్, ఈ నోట్ ప్యాడ్, చాలా లాస్ట్ వీడియో అప్పుడు నేను డేటా దీన్ని చూస్ చేశాను కదా, సో కొంతమంది అడిగారు దీన్ని లింక్ పెట్టమని చెప్పి. సో ఇలా మీ వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ మీరు చూపిస్తూ ఉంటే జనాలకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇదేదో బాగుంది చూద్దాం, క్లిక్ చేసి వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు, అలా మీకు డబ్బులు వస్తాయి. దీనికి మళ్ళీ మానిటైజేషన్తో సంబంధం లేదు. ఇవి మీకు అఫిలియేట్ లింక్ ఉంది అంటే మీకు డైరెక్ట్ డబ్బులు వచ్చేస్తాయి, కమిషన్. ఇది ఇంకొక సోర్స్. స్పాన్సర్షిప్స్ అంటే కొంతమంది వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పమని చెప్పేసి మీతోటి టైఅప్ అవుతారు. రీచ్ని బట్టి ఆ స్పాన్సర్షిప్ డబ్బులు వస్తాయి, అది మీ నెగోషియేషన్ బట్టి ఉంటుంది. ఇంకో విధం ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్ ఇస్తారు కానీ డబ్బులు ఇవ్వరు, అది మీరు యూజ్ చేసుకోండి దీన్ని, కానీ మీరు మా ప్రోడక్ట్ గురించి చెప్పండి అని. దాని తర్వాత వచ్చేసి కొలాబరేషన్స్. చాలామంది వేరే ఛానల్స్ వచ్చేసి మాతో టైఅప్ అవ్వండి, అలా టైఅప్ అవుతుంది ఏంటంటే మీ వీడియో పక్కన వాళ్ళది కూడా ఉంటుంది, వాళ్ళు క్లిక్ చేస్తారు, జనాలు చూస్తారు అన్న హోప్ తోటి, అలా కూడా మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు. సో ఇది ఒక సోర్స్. ఈ ఛానల్స్ అయితే టాప్ టు బాటమ్ అంటే వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాళ్ళు యూజ్ చేసే మైక్ దగ్గర నుంచి, వాళ్ళు పెట్టుకునే వాచ్ దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ కూడా దే ఆర్ ప్రోడక్ట్స్. అంటే ఇదేదో బాగుంది దాని లింకులు పెడతారు, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వాటి లింక్స్ పెడతారు, వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ వాటి లింకులు పెడతారు. ఇదంతా కూడా మీకు మానిటైజేషన్ అవసరం లేదు దీనికి. ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు క్లిక్ చేసుకొని బాగుంది అనుకుంటే కొనుక్కుంటే మీకు కమిషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్, ప్రోడక్ట్ లైసెన్సింగ్ ఏజెన్సీస్. అంటే రేపటి నాటికి నేనే ఏదో ఒక చిన్న హోటలో, ఒక చిన్న రెస్టారెంట్, ఒక బట్టల షాపో, లేకపోతే ఏదో చిన్నది ఏదో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ నాది. నేను కొత్తగా బిజినెస్ ఓపెన్ చేస్తే నేను ఒక అన్నోన్ ఫేస్ యూట్యూబ్లో చెప్పట్లేదు, ఎక్కడ కొత్తగా బిజినెస్ ఓపెన్ చేశాను. కస్టమర్స్ ఫస్ట్ డే రావాలి, సెకండ్ డే రావాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా, ఫస్ట్లో క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ రావడానికి. అదే యూట్యూబ్లో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 19,000 దాకా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. వీళ్ళల్లో ఒక 1% అంటే 190-200 మంది వచ్చినా కానీ ఫస్ట్ డే నా బిజినెస్ గ్రో అవ్వదా? అరే 200 మంది వచ్చారు ఫస్ట్ డే అంటే రోడ్డు మీద వెళ్తున్నాడు కూడా అరే ఇదేదో బాగుందే, జనాలు ఎంతమంది ఉన్నారంటే అని చెప్పి వస్తారా? అది హ్యూమన్ మెంటాలిటీ కదా, ఎందుకు ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆటోమేటిక్గా వస్తారు. వచ్చిన తర్వాత ప్రోడక్ట్ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్లీ మళ్ళీ రిపీట్ అవుతారు. అయితే మీకు ఆ షాప్ దాకా అయితే రావాలి కదా. యూట్యూబ్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ ఏదైనా పెడతారు, చాలా ఛానల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక అతను ఊర్లలో వంటలు వండుతూ అతను ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు అతనికి పికిల్స్ ఏదో పెట్టుకున్నాడు అతను. మా ఫ్యామిలీలోనే అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక పికిల్స్ వాళ్ళ గురించి కూడా తెలుసు, వాళ్ళు బిగ్ బాస్లో కూడా వెళ్ళిపోయారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు తెలుసు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆయనకి కొలాబరేషన్ కూడా వచ్చేసింది. సినిమా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏదో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా హీరోయిన్లు వచ్చి ఆయన తోటి కొలాబరేషన్ చేశారు, దానికి డబ్బులు వస్తాయి. వాళ్ళ సినిమా గురించి ఇక్కడ మాట్లాడినందుకు ఆయన కొంచెం కమిషన్, ఆయన కొంచెం డబ్బులు ఇస్తారు ఆయన ఛానల్లో మాట్లాడినందుకు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది, మీరు కొత్త బిజినెస్ పెట్టలేదు, మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంది. లైక్ నాకు కొంతమంది కమెంట్ చేశారు టైలరింగ్ షాప్ అని, లేదంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు, హ్యాండీక్రాఫ్ట్స్, వాళ్ళ కుల వృత్తులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ని అక్కడ అమ్ముకోవచ్చు కదా. అరే నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాను, నేను ఇక్కడ ఇవి చేస్తాను, కావాల్సిన వాళ్ళు ఇక్కడ కొనుక్కోండి. లేదు మీరు బయట ప్లేస్లో ఉంటారు, నేను మీకు ఆన్లైన్లో డెలివరీ చేస్తాను. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి మానిటైజేషన్ తోటి సంబంధం లేదు. అందుకే కోర్సెస్ అమ్ముతారు, ఎడ్యుకేషనల్ వాళ్ళు కోర్సెస్ అమ్ముకుంటారు. ఈ మెటీరియల్ నేను మీకు బయట అయితే ఇంత వస్తుంది, నేను మీకు ఇంతలో అమ్ముకుంటాను. లేదంటే కొంతమంది వాళ్ళ ఓన్ క్రియేటివ్, లైక్ యూట్యూబ్లోనే లట్స్ ఉంటాయి, అంటే గ్రేడ్స్ ఎడిటింగ్ చేసేయడానికి మనకి లట్స్ అంటారు వాటిని. లైట్ రూమ్ యాప్లో కానీ వీటిలలో కానీ ఫొటోస్ ఎడిట్ చేయడానికి లట్స్ యూజ్ చేస్తారు, అవి అమ్ముకుంటారు. లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అమ్ముకుంటారు, లైసెన్సింగ్ ఇస్తారు. కొంతమంది అయితే మరీ టీవీ ఛానల్స్ కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్లో వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు యూట్యూబ్లో పెట్టి వాటిని కూడా లైసెన్సింగ్ ఇస్తారు, ఆ ఫుటేజ్ మనం యూజ్ చేసుకోవాలంటే మన వీడియోస్లో. కొంతమంది ఆస్ట్రాలజీ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు కొంచెం ఫేమస్ అయిన తర్వాత వాళ్ళ ఛానల్ కింద మేము కోర్సులు రన్ చేస్తున్నామండి, మా ఛానల్లో మీరు కొనుక్కోండి అని చెప్పేసి. బిజినెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఓన్ యాప్స్ డెవలప్ చేసి వాటిని గూగుల్ ప్లే స్టోర్లో లేదంటే యాపిల్ స్టోర్లో వాళ్ళు అవైలబుల్ పెట్టారు. సో ఇలా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త బిజినెస్కి మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వచ్చేస్తారు. యూట్యూబ్ వల్ల అడ్వాంటేజ్ ఏమైపోయింది, మీకు ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొంతమంది చూస్తున్నారు, అట్లీస్ట్ ట్రై చేస్తారు కదా. 100లో ఒక్కడన్నా కానీ కనీసం ట్రై చేస్తాడు. అట్లాంటప్పుడు ఒకవేళ మీకు 10,000, 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయంటే 1% అంటే 200 మంది 300 మంది వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇది అన్నిటికంటే టాప్ అనుకోండి. యూట్యూబ్లో
మీరు ఓన్లీ మనీ కాకుండా మీరు కెరీరే డిఫైన్ చేసుకోవచ్చు కంప్లీట్లీ. సినిమా ఆపర్చునిటీస్, టీవీ ఆపర్చునిటీస్, లేదంటే పాలిటిక్స్. ఎవరికైనా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్లా యూజ్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను. ఎంతోమందిని చూస్తుంటారు మీరు. చాలామంది యూట్యూబ్లలో షార్ట్ ఫిల్మ్ చేసో లేకపోతే యూట్యూబ్లలో కొంచెం చిన్న స్కిట్స్ అవి చేసేసి ఫేమస్ అయిపోయి ఇప్పుడు టీవీలలో కానీ సినిమాలలో కానీ హీరోలాగా హీరోయిన్లాగా చేస్తున్నారు చాలామంది ఉన్నారు. బిగ్ బాస్ షోస్కి వెళ్ళిన వాళ్ళు ఇందాక చెప్పినట్టు. ఇమాజిన్ చేయండి, మీరు యూట్యూబ్లో కొన్ని మంచి విషయాలు చేస్తున్నారు, లైక్ సమాజ సేవ చేస్తున్నారు, ఎక్కడో చెట్లు నాటుతున్నారు, లేదంటే ఏదన్నా మీ ఏరియాలో ఇష్యూస్ ఉంటే దాని గురించి మాట్లాడుతూ వీడియోస్ పెడుతున్నారు, లేదంటే దాని రిలేటెడ్ ఏదో చెప్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లోకి వెళ్ళాలని చెప్పేసి నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో దిగాలనుకుంటున్నారు. అప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ బేస్ ఉంది కదా, సబ్స్క్రైబర్స్ బేస్. వీళ్ళందరూ ఓట్లు వేస్తారా లేదా అది కాదు, మీకు ఆల్రెడీ అట్లీస్ట్ మీకు ఫాలోయింగ్ ఉంది. వీళ్ళల్లో జస్ట్ 5% 10% అన్నా మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు పాలిటిక్స్లో కావాల్సింది జనాలే కదా. ఏదైనా మీటింగ్లో మీరు మాట్లాడుతున్నారో వినడానికి జనాలు ఉండాలి కదా. 5% 10% వస్తే లేదు, మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగా వెళ్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు చూసారు, అరే వీడికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. బీజేపీ అని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ నుంచి. సోషల్ మీడియాకి ఉన్న పవర్ మామూలు కాదు. అదే మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఇండిపెండెంట్, ఓన్లీ మీ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు, మీ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. మీరు జనాలను పోగు చేయాలంటే ఎంత కష్టం. డబ్బులు ఇవ్వాలి, ఇంకేవో చేయాలి, జనాలను మీరు ర్యాలీకి తెప్పించుకోవాలంటే. అదే మీకు ఇక్కడ బేస్ ఉంది అంటే మీరు చెప్తారు, అరే నేను ఇక్కడ మీటింగ్ పెట్టబోతున్నాను రండి. 5% 10% వచ్చినా కానీ వేలల్లో వస్తారు జనాలు. అప్పుడు మీరు ఎలక్షన్స్లో ఓన్గా కంటెస్ట్ చేస్తున్నారు, ఇండిపెండెంట్గా. పొలిటికల్ పార్టీస్ వస్తాయి, అరే వీడు ఎవడో ఇండిపెండెంట్గా ఉన్నాడు, వీడికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మన పార్టీలో జాయిన్ చేసుకుందాం. యూట్యూబ్ అంటే జస్ట్ మానిటైజేషన్ అయిపోవాలి, అక్కడ నుంచి వచ్చే నెల జీతము. మానిటైజేషన్ అయినా కానీ నెల జీతం గ్యారంటీ లేదు. చాలామంది అడుగుతున్నారు నెల ఇంత వస్తుందా అని చెప్పి. నెల జీతం గ్యారంటీ లేదు, మీ కంటెంట్ మీద ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఆలోచించి మీ గోల్ ఏంటి. ఎంతోమంది ఉన్నారు, ఎవరికైతే లక్షలలో సబ్స్క్రైబర్స్, వేలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేదంటే ఎవరైతే సెలబ్రిటీ స్టేజ్కి వెళ్ళిపోయారో యూట్యూబ్లో, వాళ్ళు యూట్యూబ్ ఒకటే ఇన్కమ్ సోర్స్ కాదు. వాళ్ళకి అక్కడి నుంచి వీడియోలు పెడితే డబ్బులు వస్తున్నాయి, కొలాబరేషన్ అవుతుంది, యాడ్స్ వస్తున్నాయి, ఇవన్నీ వేరు. బట్ అది కాకుండా వాళ్ళు ఇంకొక సపరేట్ బిజినెస్ కూడా పెట్టుకుంటున్నారు. అలా చాలామంది చేసుకున్నారు. నేను చెప్తుంది అది. యూట్యూబ్ అంటే జస్ట్ మీరు మానిటైజేషన్ అయిపోతే చాలు, నెలకింత ఇది వస్తే చాలు అని కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచించండి, కొంచెం పెద్దగా ఆలోచించండి. ఫ్యూచర్లో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే పాలిటిక్స్కి వెళ్దామన్నా, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్కి వెళ్దామన్నా, లేదంటే మీ ఓన్ కోర్సెస్ సెల్ చేసుకుందామన్నా కానీ కావాల్సింది క్రెడిబిలిటీ. అలా మీరు క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోండి, మీ మీద జనాలకి నమ్మకాన్ని బిల్డ్ చేసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, యూట్యూబ్ అంటే ఒక ఇన్కమ్ సోర్స్ కాదు. యూట్యూబ్ అంటే ఒక ప్లాట్ఫామ్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసుకోవడానికి. 100 రకాలుగా మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఎంతోమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్, వాళ్ళ ఓన్ లేబుల్స్, ఫారిన్ కంట్రీస్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ డెవలప్ చేశారు. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. అలా మీరు ఆలోచించాల్సింది ఒకటే, మనము దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం. చిన్నగా జస్ట్ నెల జీతం వస్తే చాలు అన్నట, లేదా దీన్ని ఒక ప్లాట్ఫామ్లా యూజ్ చేసి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చేసుకుందామా. ఐ హోప్ నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా తెలియని విషయాలు ఇలా కూడా చేసుకోవచ్చు అని తెలియకపోతే కింద కమెంట్ చేయండి. ఆల్రెడీ తెలిస్తే కూడా కమెంట్ చేయండి, మాకు ఇవన్నీ తెలుసు అని చెప్పేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.